Yes, ma'am. All of you. Good morning. Voice వినిపిస్తుందమ్మా? Can you hear me? మన వాయిస్ వినిపిస్తుందా? Yes, sir. Right. Fine. See, please open your notebook. Yesterday మనం అక్కడ మాట్లాడుతున్నాం. మనం ఇఫ్ కండిషన్ కోసం మాట్లాడుకుంటున్నాం. సో ఒకసారి ఇఫ్ కండిషన్ ప్రోగ్రామ్ ఎస్టర్డే ప్రోగ్రామ్ కూడా ఒకసారి ఈరోజు మెయిల్కి యాడ్ చేస్తాను. మా ఎస్టర్డే ఇఫ్ కండిషన్ కోసం మనం ఏం మాట్లాడుకుంటున్నామో జావాలో ఒక రూల్ చెప్పుకున్నాం. ఏంటి ఆ రూల్ అంటే ఆల్ ద కండిషన్స్ అండ్ ఆల్ ద లూప్స్ మస్ట్ బి ఇన్ లోవర్ కేస్. ఆల్ ద కండిషన్స్ ఆల్ ద లూప్స్ మస్ట్ బి ఇన్ లోవర్ కేస్, కంపల్సరీ లోవర్ కేస్లోనే ఉండాలి. సో ప్లీజ్ టేక్ దట్ నోట్. మాకు చిన్న నోట్ అని చెప్పి రాసుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, అందుకు రాయండి. యా, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. In Java, all conditions and loops must be in lowercase. జావాలో అన్ని కండిషన్స్ అన్ని లూప్స్ మస్ట్ అండ్ షుడ్గా అంటే కంపల్సరీగా లోవర్ కేస్లోనే ఉండాలి. అదొక విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఇంకో చిన్న విషయం ఏంటంటే కండిషన్స్ లూప్స్ రాసేటప్పుడు ఎండింగ్లో ఎట్టి పరిస్థితుల్లో సెమీకోలన్ పెట్టకూడదు. మీరు కండిషన్స్ కానీ లూప్స్ కానీ రాసేటప్పుడు ఆ లైన్కి ఎండింగ్లో మీరేం పెట్టకూడదమ్మా, ఇలా సెమీకోలన్ అనేది పెట్టకూడదు. డోంట్ గివ్ ద సెమీకోలన్. ఓకే, ప్లీజ్ టేక్ ద సెకండ్ పాయింట్ ఇన్ ద నోట్లో సెకండ్ పాయింట్ తీసుకోండి. In Java, at the end of conditions and the loops, don't insert the semicolon. ఎట్టి పరిస్థితుల్లో మీరు సెమీకోలన్ అనేది పెట్టకూడదు. కండిషన్స్ కానీ లూప్స్ కానీ ఎండింగ్లో సెమీకోలన్ పెట్టకూడదు. అంటే ఆ పర్టికులర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఎండింగ్లో సెమీకోలన్ పెట్టకూడదు. రైట్. అండ్ వన్ మోర్ థింగ్, ఎస్టర్డే ఆల్రెడీ మనం ఇఫ్ కండిషన్ మాట్లాడుకున్నాము. ఇఫ్ కండిషన్ కోసం ఎస్టర్డే మనం ఏం మాట్లాడుకున్నాం? ఇఫ్ ద కండిషన్ పాస్ యూ విల్ ఎంటర్ ఇన్ టు ద బ్లాక్, ఇఫ్ ద కండిషన్ ఫెయిల్ యూ విల్ నాట్ గో టు ద బ్లాక్లోకి వెళ్ళరు అని చెప్పుకున్నాం. ఇంకో చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. ఏంటి అంటే ఇఫ్ కండిషన్ లోపల ఐ మీన్ ఈ బ్లాక్ లోపల ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఉంది అనుకోండము. యూ హ్యావ్ ఎ సింగిల్ స్టేట్మెంట్, ఓన్లీ వన్ స్టేట్మెంట్. సో సింగిల్ స్టేట్మెంట్ ఉండేటప్పుడు మీరు ఈ బ్రాకెట్స్, మీ కర్లింగ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, కర్లింగ్ బ్రాకెట్స్ రాసినా మీ ఇష్టమే, రాయకపోయినా మీ ఇష్టమే. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ లోపల ఇఫ్ బ్లాక్ లోపల మీరు సింగిల్ స్టేట్మెంట్, ఓన్లీ ఒకే ఒక స్టేట్మెంట్ రాయాలనుకుంటే ఈ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో బ్రాకెట్స్ రాసినా మీ ఇష్టమే, బ్రాకెట్ పెట్టినా మీ ఇష్టమే, బ్రాకెట్స్ పెట్టకపోయినా మీ ఇష్టమే. కంప్లీట్గా ఇది ఆప్షనల్. ఎప్పుడమ్మా? సింగిల్ స్టేట్మెంట్ ఉండేటప్పుడు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ మల్టిపుల్ స్టేట్మెంట్స్, మీకు ఇఫ్ లోపల నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలనుకుంటున్నారు, అంటే కండిషన్ పాస్ అయితే మీకు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నారు. సో ఇఫ్ యూ హ్యావ్ ఏ మల్టిపుల్ స్టేట్మెంట్స్ దెన్ ద బ్రాకెట్స్ ఆర్ మ్యాండేటరీ. బ్రాకెట్స్ అనేది కంపల్సరీ. అర్థమైందమ్మా? ఇఫ్ బ్లాక్లో మీరు సింగిల్ స్టేట్మెంట్ రాయాలనుకుంటే ఈ బ్రాకెట్స్ రాసినా మీ ఇష్టమే, రాయకపోయినా మీ ఇష్టమే. దట్ ఈజ్ ఆప్షనల్. బట్ ఇఫ్ లోపల మీరు మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాయాలనుకునేటప్పుడు ద బ్రాకెట్స్ ఆర్ మ్యాండేటరీ. కంపల్సరీ మీరు ఈ బ్రాకెట్స్ అనేది పెట్టాల్సిందే. ఏం లేదమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సింగిల్ స్టిక్ క్యారీ చేయాలనుకుంటున్నారు. మీ బైక్ మీద ఒక సింగిల్ స్టిక్ని క్యారీ చేయాలనుకుంటున్నారు. ఒక స్టిక్ని మీ బైక్ మీద పెట్టుకొని వెళ్ళడానికి దాన్ని మీరేమీ తాడుతో కట్టాల్సిన అవసరం లేదు. అదే ఒక బండిల్ ఆఫ్ స్టిక్స్ ఉన్నాయి మీ దగ్గర, మీ బండి వెనకాతలు పెట్టుకొని పట్టుకెళ్దాం అనుకుంటున్నారు. ఓకే. సో బండిల్ ఆఫ్ స్టిక్స్ ఉంటే మనం ఏం చేస్తామో వాటన్నిటిని ఒక థ్రెడ్తో కడతాం కదా, ఒక తాడుతో కడతాం కదా. సో అదే ఇక్కడ కూడా అమ్మ, సింగిల్ స్టిక్ ఉన్నట్టయితే మీరు దాన్ని ఇలా థ్రెడ్తో కట్టినా మీ ఇష్టమే, కట్టకపోయినా మీ ఇష్టమే. అదే ఇక్కడ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నట్టయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు దాన్ని ఇలా బైండ్ చేయాల్సిందే, ఇలా మీరు బ్రాకెట్స్ పెట్టాల్సిందే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే బిగినర్స్కి ఇది కొంచెం కష్టంగా ఉంది, గుర్తుపెట్టుకోవడం మాకు ఇబ్బందిగా ఉంది అనుకున్నట్టయితే ఎప్పుడు ఈ బ్రాకెట్స్ని మెయింటైన్ చేయండి. సింగిల్ స్టేట్మెంట్ ఉన్న ఈ బ్రాకెట్ని మెయింటైన్ చేయండి, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నా కూడా మెయింటైన్ చేయండి. అంటే మీ ఈజీనెస్ కోసం అంతే. ఓకే, రైట్. సో ఎస్టర్డే ప్రోగ్రామ్ ఇది. ఎస్టర్డే ప్రోగ్రాంలో x = 10 అని ఇచ్చాను. కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ చూడండి.
సో ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 20 అంటే 10 ఈజ్ లెస్ దాన్ 20. 10 అనేది 20 కన్నా చిన్నది. కరెక్టే కదమ్మా, 10 అనేది 20 కన్నా చిన్నది. ఇట్ ఈస్ రైట్. సో వన్ ఇట్ ఈస్ రైట్, దెన్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద బ్లాక్. ఇఫ్ బ్లాక్లోకి వెళ్తుంది. సో వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ యూ రిటర్న్ ఇన్ ద ఇఫ్ లోపల మీరు ఏదైతే స్టేట్మెంట్ రాస్తారో దట్ పర్టికులర్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. ఆ లోపల మనం రాసిన స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేను ఓన్లీ ఒక ప్రింట్ కమాండ్ మాత్రమే రాసాను. జస్ట్ హాయ్ అనే ఒక ప్రింట్ కమాండ్ రాసాను. సో ఇన్ ద కన్సోల్ యూ కెన్ సీ ద అవుట్పుట్. కన్సోల్లో మీరు అవుట్పుట్ చూడొచ్చు. హాయ్ అనేటటువంటి అవుట్పుట్ మీకు కన్సోల్లో కనిపిస్తుంది. ఇఫ్ ద కండిషన్ ఫెయిల్, అదే కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, మీరు ఈ బ్లాక్లోకి వెళ్తారా అంటే నో, యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద బ్లాక్. ఇది మన ఎస్టర్డే ప్రోగ్రామ్. ఓకే, లీవ్ ఇట్. నౌ కమింగ్ టు ద టుడేస్ కాన్సెప్ట్. ఈరోజు హెడింగ్ తీసుకున్నాం. సో టుడేస్ అవర్ టాపిక్ ఈస్ ఇఫ్ ఎల్స్. టుడేస్ అవర్ కాన్సెప్ట్ ఈస్ ఇఫ్ ఎల్స్. సో ఇప్పటికే మీకు మీనింగ్ తెలిసి ఉంటుందమ్మా. ఇఫ్ ఎల్స్ అంటే అర్థం ఏంటి? కండిషన్ పాస్ అయితే ఇఫ్లోకి వెళ్తారు, కండిషన్ ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తారమ్మా? ఎల్స్లోకి వెళ్తారు. కండిషన్ పాస్ అయితే ఇఫ్లోకి వెళ్తారు, కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఎల్స్లోకి వెళ్తారమ్మా. సో చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. వేరియబుల్ అంటే ఓన్లీ ఎక్స్ అని, వై అని, జెడ్ అని కాదమ్మా. యూ కెన్ గివ్ ఎనీ వేరియబుల్ నేమ్. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను వేరియబుల్ ఏమని ఇచ్చాను చూడమ్మా, మార్క్స్ అనే ఒక వేరియబుల్ ఇచ్చాను. మై వేరియబుల్ ఈజ్ మార్క్స్. సో ఇంటీజర్ మార్క్స్. సో ఇక్కడ మీరు ఎంతైతే మార్క్స్ ఎంటర్ చేస్తారో ఈ మార్క్స్ని బేస్ చేసుకొని వాడు పాసా లేదా ఫెయిలా అనేది మనకి ప్రింట్ అవ్వాలి. అది మన ప్రోగ్రామ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మార్క్స్ ఎంత ఇచ్చానమ్మో, ఒకటికి 34 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, ఓన్లీ 34 మార్క్స్. సో వాడు పాసా ఫెయిలా మనం ప్రింట్ చేయాలి. సో చూడండి, ఇఫ్ కండిషన్ మార్క్స్ మీద కండిషన్ ఏం రాస్తున్నాను చూడమ్మా, మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. అంటే మార్క్స్ అనేవి 35 కన్నా ఎక్కువైనా ఉండాలి, లేదా 35కి ఈక్వల్గానే ఉండాలి. 35 ఈక్వల్ అయినా పర్వాలేదు, 35 కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అప్పుడు ఏం చెప్తాం అమ్మా, పాస్ అని చెప్తాం. వాడు ఆ సబ్జెక్ట్లో పాస్ అయినట్టు. ఎల్స్ అంటే కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు ఏం ప్రింట్ అవుతుందమ్మా, ఫెయిల్ అని చెప్పి, అంటే వాడు ఆ సబ్జెక్టు ఫెయిల్ అయిపోయాడు అని చెప్పి మనకు ప్రింట్ అవ్వాలి. ఇది మన ప్రోగ్రామ్. చూడండి, 34 మార్క్స్ ఇచ్చాను వాడికి ఇనీషియల్గా. సో 34 మార్క్స్ ఇస్తే కండిషన్ పాస్ ఆ ఫెయిల్ అమ్మ. 34 ఈజ్ గ్రేటర్ దాన్ 35. అంటే 34 అనేది 35 కన్నా పెద్దది. నో, రాంగ్ కదమ్మా, కండిషన్ ఫెయిల్ అవుతుంది కదా. 34 అనేది 35 కన్నా పెద్దది కాదు కదా. సో ఫెయిల్ అయ్యేటప్పుడు అది మనం ఎల్స్లోకి వెళ్తాం. ఎల్స్లో మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందమ్మా, అవుట్పుట్ మనకి ఫెయిల్ అనే ఒక అవుట్పుట్ మనకి ప్రింట్ అవుతుంది. సో అదే నేను 35 మార్క్స్ ఇచ్చి చూద్దామా, ఎగ్జాక్ట్గా ఎవరికో ఒకరికి 35 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో ఎగ్జాక్ట్గా 35 మార్క్స్ వస్తే వాడు పాస్ ఆ ఫెయిల్ అమ్మా, పాసే కదా. మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. 35 కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, 35కి ఈక్వల్గా ఉన్నా పర్వాలేదు, వాడు ఏమవుతాడమ్మా, పాస్ అవుతాడు. సో వరాస్ వాడికి ఒక 50 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అస్యూమ్ లైక్ 50 మార్క్స్ వచ్చాయి వాడికి. సో 50 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. అమ్మ 50 అనేది 35 కన్నా పెద్దదే కదా. సో మనం ఇఫ్ లోపలికి వెళ్తాం. ఇఫ్ లోపలికి వెళ్తే మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా, పాస్ అనేది ప్రింట్ అవుతుంది. అయితే ఇఫ్ లోపల సింగిల్ స్టేట్మెంటే కాదమ్మా, మల్టిపుల్ స్టేట్మెంట్స్ కూడా రాయొచ్చు అని చెప్పాను కదా. ఇంకో స్టేట్మెంట్ ఏం రాద్దామా, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. మా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్కి షార్ట్ కట్ ఏంటమ్మా, సిస్ అవుట్ అని రాసి కంట్రోల్ స్పేస్ కొడితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఇక్కడ పాస్ కదా, పాస్ తర్వాత ఏం రాద్దాం వాడికి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద బెస్ట్ అని చెప్దాం వాడికి. ఓకే, సో అదే ఫెయిల్ అయిన వాడికి ఏం చెప్దాం అమ్మా, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి చెప్దాం. అంటే జస్ట్ మీకు ఏదో ఒక మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసి చూపిద్దామని ఇలా రాస్తున్నాను అంతే. సో ఫెయిల్ అయిన వాడికి ఏం చెప్దామమ్మా, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇలా మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు ఈ బ్రాకెట్స్ అనేవి కంపల్సరీ బ్రాకెట్స్ ఉండాలి. సింగిల్ స్టేట్మెంట్ రాస్తే మీరు బ్రాకెట్స్ రాసినా పర్వాలేదు, రాయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చూద్దామా, మనకి ఇఫ్ లోపల మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఎల్స్ లోపల కూడా మనకి మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటికి 50 మార్క్స్ ఇచ్చామా, 50 మార్క్స్ అంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 35 కన్నా పెద్దదే కదమ్మా. ఇఫ్ లోపలికి వెళ్తుంది, పాస్ అని ప్రింట్ అవుతుంది. పాస్ ప్రింట్ అయిన తర్వాత మనకి దాని కంటిన్యూషన్ ఏం ప్రింట్ అయిందమ్మా, ఆల్ ద బెస్ట్ అని చెప్పి ప్రింట్ అయింది. ఆల్ ద బెస్ట్, ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయింది. అదే ఒకటికి 30 మార్క్స్ వచ్చాయి అనుకోండమ్మా, 30 మార్క్స్ అంటే వాడు ఫెయిల్ అయినట్టే కదా. ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తుందమ్మా, ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లోకి వెళ్ళి ఫెయిల్ అని ప్రింట్ అవుతుంది, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని ఒకసారి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. దీనిపైన ఏమైనా నోట్స్ రాయాలనుకున్నా రాసుకోండమ్మా. ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ నేమ్ ఏంటమ్మా, ఇఫ్ ఎల్స్. నోట్స్ ఏంటమ్మా, రాసుకోండి. If the condition pass,
it will execute the if block. If the condition pass, it will execute the if block. If అనే బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కామా కామా if the condition fail, it will execute the else block. It will execute the else block. ఆ కండిషన్ ఫెయిల్ అయితే మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. అండ్ ఇన్ ద సేమ్ వే నేను ఈ ప్రోగ్రామ్ని మీకు మెయిల్లో కూడా అటాచ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. రైట్, ఓకే. బట్ ఇంట్లో టైప్ చేయడానికే ట్రై చేయండి అమ్మా, కాపీ పేస్టులు చేయొద్దు. మీరు టైప్ చేస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఇఫ్ కండిషన్కి ఎండింగ్లో ఎట్టి పరిస్థితిలో సెమీకోలన్ పెట్టకూడదమ్మా. చూడండి, నేను ఇక్కడ ఇఫ్ కండిషన్కి ఎండింగ్లో సెమీకోలన్ పెడితే మనకి ఇమీడియట్గా ఎర్రర్ రైజ్ అయింది, చూసారా? సో ఇఫ్ కండిషన్కి ఎండింగ్లో, అంటే బిగినర్స్ ఎక్కువగా చేసే తప్పు ఇదేనమ్మా. ఇఫ్ కండిషన్కి సెమీకోలన్ పెడతారు, పెట్టద్దు. అండ్ ఇఫ్ రాసేటప్పుడు, ఎల్స్ రాసేటప్పుడు ఎక్కడ కూడా అప్పర్ కేస్ క్యారెక్టర్స్ అనేవి వాడకూడదమ్మా. ఓకే, రైట్. సో ఇఫ్ చూసామమ్మా, ఇఫ్ తర్వాత ఇఫ్ ఎల్స్ చూసాం. టేక్ ద థర్డ్ హెడ్డింగ్, మూడో హెడ్డింగ్ తీసుకోండమ్మా. ఎల్స్ ఇఫ్. The next concept is else if. See, observe the program. ఒకసారి ప్రోగ్రామ్ చూడము. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మార్క్స్ని బేస్ చేసుకొని, అంటే ఒక స్టూడెంట్కి వచ్చే మార్క్స్ని బేస్ చేసుకొని వాడికి ఫస్ట్ క్లాస్ వచ్చిందా, సెకండ్ క్లాస్ వచ్చిందా, థర్డ్ క్లాస్ వచ్చిందా, లేదా వాడు ఫెయిల్ అయ్యాడా అనేది మనం ప్రింట్ చేయాలి. మీకు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ నచ్చకపోతే గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి, అంటే అది ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అనేది అలా అయినా మీరు రాసుకోండి. ఓకే, సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ ద మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, మార్క్స్ అనేది 60 కన్నా ఎక్కువ ఉంటే, 60 లేదా 60 కన్నా ఎక్కువ ఉంటే మనకేం ప్రింట్ అవ్వాలమ్మా? ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. ఎల్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఈ కండిషన్ ఫెయిల్ అయింది. ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తారమ్మా? ఎల్స్లోకి వెళ్తారు. అంటే వాడి మార్క్స్ అనేది 60 కన్నా ఎక్కువ కాదు అనుకోండి అమ్మా. సో 60 కన్నా ఎక్కువ కాదు అంటే అప్పుడు ఎల్స్లోకి వెళ్తారు. ఎల్స్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎల్స్లో ఒక ఇఫ్ కండిషన్ రాసాం. ఎల్స్లో ఒక ఇఫ్ కండిషన్ రాస్తే దాన్ని ఏమంటారమ్మా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఎల్స్ ఇఫ్. బట్ వెన్ యూ విల్ గో టు ద సెకండ్ ఇఫ్ అమ్మ, రెండో ఇఫ్లోకి ఎప్పుడు వెళ్తారు? ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయితేనే రెండో ఇఫ్లోకి వెళ్తారు. ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయితేనే సెకండ్ ఇఫ్లోకి వెళ్తారు. అదే ఫస్ట్ ఇఫ్ పాస్ అయింది అనుకోండి అమ్మ, ఫస్ట్ ఇఫ్ పాస్ అయ్యేటప్పుడు రెండో ఇఫ్లోకి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకమ్మా? రెండో ఇఫ్ అనేది ఎందులో ఉంది? ద సెకండ్ ఇఫ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎల్స్. సెకండ్ ఇఫ్ అనేది మనకి ఎక్కడుందమ్మా? ఎల్స్ లోపల ఉంది. ఎల్స్ లోపల ఉండడం వల్ల మీరు సెకండ్ ఇఫ్లోకి ఎప్పుడు వెళ్తారు? ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయితేనే రెండో ఇఫ్లోకి వెళ్తారు. ఇప్పుడు చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో కార్ ఉందా లేదా, నేను బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళేటప్పుడు నా ఫస్ట్ ప్రిఫరెన్స్ కార్ అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో ఇంట్లో కార్ ఉందా లేదా వెతుకుతానమ్మా. మా ఇంట్లో కానీ కార్ అవైలబుల్గా ఉందనుకోండి, ఆ కార్ వేసుకొని నేను బయటకు వెళ్తాను. సో కార్ లేదనుకోండి, అప్పుడు నేను సెకండ్ ప్రయారిటీలోకి వెళ్తాను. నా సెకండ్ ప్రయారిటీ ఏంటి? ఇంట్లో బైక్ ఉందా లేదా. ఓకే, బైక్ ఉంటే ఓకే, బైక్ వేసుకొని బయటకు వెళ్తాను. బైక్ కూడా లేదనుకోండి, అప్పుడు థర్డ్ ప్రయారిటీ ఏంటమ్మా? సైకిల్ ఉందా లేదా వెతుకుతాను. అంటే ఫస్ట్ నాకు కార్ దొరికింది అనుకోండి, మా ఇంట్లో కార్ అవైలబుల్గా ఉంది. సో కార్ అవైలబుల్గా ఉండేటప్పుడు ఇంకా నేను బైక్ దగ్గరికి వెళ్తానమ్మా? నా సెకండ్ ప్రయారిటీలోకి వెళ్తానా? వెళ్ళను కదా. సో ఇక్కడ కూడా అంతే అమ్మా. ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు కూడా ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. అది ఫెయిల్ అయితేనే రెండో ఇఫ్లోకి వెళ్తుంది. రెండో ఇఫ్ ఫెయిల్ అయితేనే మూడో ఇఫ్లోకి వెళ్తుంది. సెకండ్ ఇఫ్ అనేది ఫెయిల్ అయితేనే థర్డ్ ఇఫ్లోకి వెళ్తుంది. సో థర్డ్ ఇఫ్ కూడా ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు లాస్ట్ ఎల్స్లోకి వెళ్ళిపోతున్నాము. ఇలా మీరు ఎన్ని కండిషన్స్ అయినా రాయొచ్చు, ఏమీ లిమిట్ ఉండదు. దెర్ ఈజ్ నో లిమిట్. యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ కండిషన్స్ లైక్ దిస్. అయితే బిగినర్స్ చాలామంది ఇక్కడ చేసే తప్పు ఏంటి అంటే, ఎల్స్ ఇఫ్ రాసేటప్పుడు ఎల్స్కి ఇఫ్కి మధ్యలో గ్యాప్ ఇవ్వడం మర్చిపోతారు. సో దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ ఎల్స్ అండ్ ఇఫ్. చూసుకోండమ్మా, ఎల్స్కి ఇఫ్కి మధ్యలో ఒక స్పేస్ అనేది గ్యాప్ ఉంటుంది. చాలామంది ఇదే మర్చిపోతారు, అది వర్క్ అవ్వదమ్మా. సో ఎల్స్కి ఇఫ్కి మధ్యలో మస్ట్ అండ్ షుడ్గా గ్యాప్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇనీషియల్గా ఒక స్టూడెంట్కి 70 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? 70 మార్క్స్. ఇప్పుడు కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి చెక్ చేయండి అమ్మా. 70 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. కరెక్టే కదమ్మా? 70 ఈజ్ గ్రేటర్ దాన్ 60 అంటే కరెక్ట్, ఇట్ ఈస్ రైట్. సో మనకేం ప్రింట్ అవుతుందమ్మా? ఇట్ విల్ ప్రింట్ ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవుతుంది. ఇంకా అది ఎల్స్లోకి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. ఈ కండిషన్ పాస్ అయింది కాబట్టి ఇంకా మీకు ఆ ఎల్స్లోకి వెళ్ళదు. రన్ చేసి చూద్దాం, మీకు ఫస్ట్ క్లాస్ ప్రింట్ అయిందా లేదా చూద్దాం. ఎస్, ఫస్ట్ క్లాస్ అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి
ఒక 50 మార్క్స్ వచ్చాయి అనుకుందాము. స్టూడెంట్‌కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 50 మార్క్స్. ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ కండిషన్ పాసా ఫెయిలా ఒకసారి ఆలోచించండి. 50 ఈజ్ గ్రేటర్ థాన్ 60. తప్పు కదమ్మా! 50 ఈజ్ గ్రేటర్ థాన్ 60. ఇట్ ఈజ్ రాంగ్. కండిషన్ ఫెయిల్ అయింది. సో, కండిషన్ ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తుందమ్మా? ఎల్స్‌లోకి వెళ్తుంది. సో, ఎల్స్‌లో సెకండ్ ఇఫ్ ఉందమ్మా. సెకండ్ ఇఫ్‌లో అదేం చెక్ చేస్తుంది? 50 ఈజ్ గ్రేటర్ థాన్ 45. కరెక్టే కదమ్మా! 50 అనేది 45 కన్నా పెద్దదే కదా! సో, మీకేం ప్రింట్ అవుతుంది? ఈ సెకండ్ ఇఫ్‌లో మీరేదైతే రాసారో ఆ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే మీకు ఇదేం ప్రింట్ చేస్తుందమ్మా? సెకండ్ క్లాస్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. థర్డ్ ఇఫ్‌లోకి వెళ్తుందా? వెళ్ళదమ్మా. ఎందుకు ఇక్కడ ఇఫ్ అనేది సాటిస్ఫై అయింది కదా! ఇఫ్ సాటిస్ఫై అయ్యేటప్పుడు అక్కడితోనే ఆగిపోతుంది. ఆ పర్టిక్యులర్ బ్లాక్, ఆ సెకండ్ క్లాస్ అనేది ప్రింట్ అవుతుంది. చూద్దాం. 50 మార్క్స్ ఇచ్చేటప్పుడు సెకండ్ క్లాస్ ప్రింట్ అయిందా లేదా చూడండి. యెస్, ప్రింట్ అయింది. సో, వెరాజ్ ఒక స్టూడెంట్‌కి 40 మార్క్స్ వచ్చాయి అనుకుందాము. స్టూడెంట్‌కి 40 మార్క్స్. ఫస్ట్ కండిషన్ పాసా చూడమ్మా. 40 ఈజ్ గ్రేటర్ థాన్ 60. నో, రాంగ్. సో, ఎల్స్‌లోకి వెళ్తుంది. సెకండ్ కండిషన్ ఏంటమ్మా? 40 ఈజ్ గ్రేటర్ థాన్ 45. 40 అనేది 45 కన్నా పెద్దది. నో, ఇట్ ఈజ్ రాంగ్. సో, ఇది కూడా రాంగ్ కాబట్టి ఎక్కడికి వెళ్తుందమ్మా? ఎల్స్‌లోకి వెళ్తుంది. థర్డ్ ఇఫ్ చెక్ చేసుకుంటుంది. థర్డ్ ఇఫ్ ఏం చెక్ చేస్తుందమ్మా? 40 ఈజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 35. యెస్, 40 ఈజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 35. మీకు ఈ పర్టిక్యులర్ బ్లాక్‌లోకి వెళ్తుంది. ఈ బ్లాక్‌లోకి వెళ్ళి మీకేం ప్రింట్ అవుతుందమ్మా? థర్డ్ క్లాస్ అని ప్రింట్ అవుతుంది. అబ్జర్వ్ ద ఎగ్జిక్యూషన్. మీకు అవుట్‌పుట్ ఏం ప్రింట్ అయింది చూడమ్మా? థర్డ్ క్లాస్ అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎవడికో 30 మార్క్స్ వచ్చాయనుకుందామా. సో, 30 మార్క్స్ వస్తే ఏం జరుగుతుంది? ఫస్ట్ కండిషన్ ఫెయిల్ కదమ్మా! 30 ఈజ్ గ్రేటర్ థాన్ 60 ఫెయిల్ అవుతుంది. సెకండ్ కండిషన్‌లోకి వెళ్తుంది. 30 ఈజ్ గ్రేటర్ థాన్ 45. ఇది కూడా ఫెయిలే కదమ్మా! 30 ఈజ్ గ్రేటర్ థాన్ 45 అనేది కూడా రాంగ్. సో, నెక్స్ట్ ఇదేమో 30 ఈజ్ గ్రేటర్ థాన్ 35. 30 అనేది 35 కన్నా పెద్దది. నో, ఇది కూడా రాంగే. సో, ఇది కూడా ఫెయిల్ అయ్యేటప్పుడు ఎల్స్‌లోకి వెళ్తుంది. ఫైనల్ ఎల్స్‌లో మనకేం ప్రింట్ అవుతుందమ్మా? ఫెయిల్ అనేది ప్రింట్ అవుతుంది. రన్ చేసి చూద్దాం. యెస్, ఫెయిల్ అనేది ప్రింట్ అవుతుంది. సో, ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఎల్స్ ఇఫ్. ఎల్స్ ఇఫ్. ప్లీజ్ టేక్ ద హెడ్డింగ్ ఎల్స్ ఇఫ్ అని చెప్పి హెడ్డింగ్ తీసుకున్నాము. సో, అక్కడ చిన్న నోట్స్ రాయండి. ఏం రాస్తారంటే, ఇన్ దిస్ కాన్సెప్ట్ if the first if is failure, then only it will go to the second if. If the first if is failure, then only it will go to the second if. అర్థమైందమ్మా? ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయితేనే సెకండ్ ఇఫ్‌లోకి వెళ్తుంది. వై? బికాస్ రీజన్ ఏంటమ్మా? వై? బికాస్ ద సెకండ్ ఇఫ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎల్స్. Why? Because the second if is a part of the else. సెకండ్ ఇఫ్ అనేది ఎందులో ఉందమ్మా? ఎల్స్‌లో ఉంది. సో, దట్స్ వై ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయ్యేటప్పుడు మాత్రమే సెకండ్ ఇఫ్‌లోకి వెళ్తుంది. ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయితే సెకండ్ ఇఫ్‌లోకి వెళ్ళదు. రైట్ అండి. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి నేను మీకు పంపిస్తున్నాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే. సో, మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకుంటా అన్నా మీ ఇష్టమే. యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్. రైట్. ఆఫ్టర్ ద ఎల్స్ ఇఫ్ తర్వాత అందరూ చాలామంది ఎల్స్ ఇఫ్‌లో చేసే మిస్టేక్ ఏంటి? మీరు చేయొద్దు. ఏంటమ్మా మిస్టేక్? ఎల్స్‌కి, ఇఫ్‌కి మధ్యలో గ్యాప్ ఇవ్వడం మర్చిపోతారు. మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. ఎల్స్‌కి, ఇఫ్‌కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. టేక్ కేర్. సో, నెక్స్ట్ అమ్మా ఫోర్త్ హెడ్డింగ్ తీసుకోండి. ఫస్ట్ ఇనీషియల్‌గా ఇఫ్ చూసామా. ఇఫ్ తర్వాత ఇఫ్ ఎల్స్ చూసాం. సెకండ్ కాన్సెప్ట్. థర్డ్ కాన్సెప్ట్ ఏం చూసామా? ఎల్స్ ఇఫ్ అనేది చూసాం. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్, ఫోర్త్ కాన్సెప్ట్ నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదమ్మా, ఇఫ్ వితిన్ ద ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇఫ్ వితిన్ ద ఇఫ్. ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాయడాన్ని ఏమంటామా? నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఇఫ్ వితిన్ ద ఇఫ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెస్టెడ్ ఇఫ్. సో, చూద్దాం. ఇక్కడ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఎక్స్ ఈక్వల్ టు సమ్ 25 అని ఇచ్చాను. వై ఈక్వల్ టు 5 అనేది ఇచ్చాను. ఎక్స్ ఈక్వల్ టు 25, వై ఈక్వల్ టు 5. సో, కండిషన్ రాస్తున్నా. ఫస్ట్ కండిషన్ ఏం రాస్తున్నామా? ఫస్ట్ కండిషన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 30. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 30 అంటే 25 అనేది 30 కన్నా చిన్నది. 25 అనేది 30 కన్నా చిన్నది. కరెక్టే కదమ్మా? యెస్, ఇట్ ఈస్ కరెక్ట్. 25 ఈజ్ లెస్ దాన్ 30. కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇట్ విల్ ఎంటర్ ఇంటూ ద బ్లాక్. చూడండి, ఇక్కడ ఇఫ్ బ్లాక్ ఓపెన్ అయింది. ఇక్కడ ఇఫ్ బ్లాక్ క్లోజ్ అయింది. ఇన్సైడ్ దిస్ ఇఫ్
inside this if you have another if, రెండో if ఉందమ్మా. బట్ వెన్ యూ విల్ గో టు ద సెకండ్ ఇఫ్, మీరు సెకండ్ ఇఫ్లోకి ఎప్పుడు వెళ్ళగలుగుతారు? ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయితేనే, ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయితేనే యూ కెన్ గో విత్ ఏ సెకండ్ ఇఫ్. ఫస్ట్ ఇఫ్ ఫెయిల్ అయింది అనుకోండమ్మా, ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దెన్ యూ కెనాట్ గో ఫర్ సెకండ్ ఇఫ్, మీరు రెండో ఇఫ్లోకి వెళ్ళలేరు. ఏం లేదు, మీకు ఎగ్జాంపుల్ చూడండి. ఒక హౌస్ ఉంది, హౌస్లో లైన్గా రూమ్స్ ఉన్నాయి. ఒక రూము, ఆ రూమ్ లోపలికి వెళ్తే ఇంకో రూము, ఆ రూమ్ లోపలికి వెళ్తే ఇంకో రూమ్, అలా లైన్గా రూమ్స్ ఉన్నాయమ్మా. మీకు ఫస్ట్ రూమ్ తలక లాక్ ఓపెన్ అయితే కదమ్మా మీరు సెకండ్ రూమ్లోకి వెళ్ళగలుగుతారు. ఫస్ట్ రూమ్ లాక్ మీ దగ్గర లేదనుకోండి, మీరు ఇంకా సెకండ్ రూమ్లో ఎంటర్ అవ్వగలుగుతారా? నో, యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద సెకండ్ రూమ్. సో అదేవిధంగా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళారు, మీకు ఫస్ట్ రౌండ్ పాస్ అయిన తర్వాతే కదమ్మా సెకండ్ రౌండ్లోకి వెళ్తారు, సెకండ్ రౌండ్ కూడా అయిన తర్వాతే థర్డ్ రౌండ్లోకి వెళ్తారు. అంటే ఇక్కడ కూడా సేమ్, ఒక కండిషన్ పాస్ అయితేనే రెండో కండిషన్లోకి వెళ్తుంది. ఒక కండిషన్ ఫెయిల్ అయితే యూ కెనాట్ గో ఫర్ సెకండ్ కండిషన్. వై? బికాస్ ద సెకండ్ కండిషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ వన్. సెకండ్ కండిషన్ ఎక్కడుందమ్మా? ఫస్ట్ కండిషన్ లోపల ఉంది. సో ఈ నెస్టెడ్ ఇఫ్లో ఫస్ట్ ఇఫ్ పాస్ అయితేనే రెండో ఇఫ్లోకి వెళ్తాం. ఈ రెండో ఇఫ్ కూడా పాస్ అయింది అనుకోండమ్మా, చూడండి ఇక్కడ y వాల్యూ 5 ఉందమ్మా, 5 ఈజ్ లెస్ దాన్ 10, కరెక్టే అమ్మా? 5 అనేది 10 కన్నా చిన్నది. సో లోపలికి వెళ్ళి లోపల ఉన్న స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ అనేది జరుగుతూ ఉంటుంది. హెడ్డింగ్ ఏం తీసుకున్నారమ్మా? నెస్టెడ్ ఇఫ్. దీన్ని ఏమని పిలుస్తున్నారు? నెస్టెడ్ ఇఫ్ అని పిలుస్తున్నారు. ఈ కాన్సెప్ట్ నేమ్ని నెస్టెడ్ ఇఫ్ అని పిలుస్తున్నారు. సో టేక్ ద డెఫినేషన్ ఫర్ ద నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్కి డెఫినేషన్ తీసుకోండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ if within the if. It is nothing but if within the if. ఒక if లోపల వేరొక if రాయడాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ if within the if. నెక్స్ట్ పాయింట్ అమ్మా. In this concept, if the first if is pass, then only you can go to the second if. If the first if is pass, then only you can go to the second if. ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయితేనే మీరు సెకండ్ ఇఫ్లోకి వెళ్ళగలుగుతారు. రైట్. సో నేను ఆల్రెడీ మెయిల్కి యాడ్ చేశానమ్మా, ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి, మీ ఇష్టం. రైట్. సో నౌ టేక్ ద నెక్స్ట్ హెడ్డింగ్, వైల్ లూప్ అని చెప్పి హెడ్డింగ్ తీసుకోండి. WHILE వైల్ లూప్, LOOP లూప్. ఇఫ్ని ఏమని పిలుస్తున్నారమ్మా? ఇఫ్ని కండిషన్ అని పిలుస్తున్నారు. మరి వైల్ని ఏమని పిలుస్తున్నారు? వైల్ని లూప్ అని పిలుస్తున్నారు. వైల్ని ఏమని పిలుస్తున్నారమ్మా? లూప్ అని పిలుస్తున్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ లూప్? సో లూప్ అంటే అర్థం ఏంటమ్మా? ఏం లేదు, చూడండి, ఇప్పుడు మీరు యూట్యూబ్లో సాంగ్స్ చూస్తూ ఉంటారు. మీకు నచ్చిన సాంగ్ వచ్చేటప్పుడు ఏం చేస్తారమ్మా? యూట్యూబ్లో లూప్లో పెట్టుకుంటాం కదా. సో లూప్ అంటే అర్థం ఏంటి? అదే సాంగ్ మీకు మరలా ప్లే అవుతూనే ఉంటుంది. మీరు ఒక వర్క్లో ఉండేటప్పుడు ఆ సాంగ్ లూప్లో పెట్టుకొని మనం వర్క్ చేసుకుంటా ఉంటే ఏమవుతుంది? ద సేమ్ సాంగ్ ఈజ్ ప్లేయింగ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. ఇంకా మనం వద్దు అన్నంత వరకు ఆ సాంగ్ అలా హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ప్లే అవుతూనే ఉంటుంది. అంటే లూప్ అంటే కంటిన్యూస్లీ రిపీట్ అవుతూనే ఉంటుంది. దాన్ని మనం లూప్ అంటున్నాం. సో ఇక్కడ ఇఫ్ కండిషన్కి వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కండిషన్ అండ్ లూప్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇఫ్ కండిషన్లో, ఇది ఎస్టర్డే ప్రోగ్రామ్ కదా మన ఇఫ్ కండిషన్ ప్రోగ్రామ్. ఈ ఇఫ్ కండిషన్ ప్రోగ్రాంలో కండిషన్ పాస్ అయిందే అనుకుందాం. సో కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఈ బ్లాక్ అనేది మీకు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? హౌ మెనీ టైమ్స్ ద బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్? మా కండిషన్ పాస్ అయితే ఈ బ్లాక్ అనేది మీకు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? హౌ మెనీ టైమ్స్ దిస్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్? మీ హాయ్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందమ్మా? హౌ మెనీ టైమ్స్ ద హాయ్ విల్ ప్రింట్? ద హాయ్ ఇస్ ప్రింటింగ్ ఓన్లీ ఫర్ వన్ టైం. ఒకసారే కదమ్మా కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఈ బ్లాక్ మనకి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ద బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఓన్లీ ఫర్ వన్ టైం. ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది ఇఫ్లో కండిషన్ పాస్ అయ్యేటప్పుడు బ్లాక్ అనేది ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ వైల్లో అలా కాదమ్మా. వైల్ అనేది ఒక లూప్. ఈ లూప్లో ఏం జరుగుతుందంటే కండిషన్ పాస్ అయితే సేమ్ ఇఫ్లో ఎలా కండిషన్ ఉంటుందో వైల్లో కూడా ఏముంటుందమ్మా? కండిషన్ అనేది ఉంటుంది. బట్ ఈ కండిషన్ పాస్ అయితే మనం లూప్ లోపలికి ఎంటర్ అవుతాం. కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఏంటమ్మా? లూప్ లోపలికి ఎంటర్ అవుతాం. ఈ లూప్ అనేది కంటిన్యూస్గా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు రిపీట్ అవుతుందమ్మా?
ఈ కండిషన్ పాస్ అయ్యేంత వరకు ఈ లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నా పాకెట్‌లో మనీ పీఎం అని రాసాను. పీఎం అంటే నా భాషలో పాకెట్ మనీ. నా పాకెట్‌లో రూ. 500 ఉన్నాయనుకుందామా. నా పాకెట్‌లో ఎంత డబ్బులున్నాయి? రూ. 500 ఉన్నాయి. నేను ఒక వైల్ లూప్ రాస్తున్నాను. వైల్ లూప్ ఏం రాస్తున్నా అంటే వైల్ ద పాకెట్ మనీ షుడ్ బి గ్రేటర్ దాన్ 100 పెడదాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. పాకెట్ మనీ అనేది 100 కన్నా ఎక్కువైనా ఉండాలి, లేదా అట్లీస్ట్ 100 కైనా రీచ్ అయి ఉండాలి. అప్పుడు లూప్ లోపలికి వెళ్ళమని చెప్తున్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకున్నామా. ఇనీషియల్‌గా నా పాకెట్‌లో ఎంత మనీ ఉందమ్మా? నా పాకెట్‌లో రూ. 500 ఉందమ్మా. నేను వైల్ లూప్‌లో ఏం రాస్తున్నాను? పాకెట్ మనీ అనేది ఎంత ఉండాలమ్మా? ద పాకెట్ మనీ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూ. 100. అంటే నా పాకెట్‌లో 100 కన్నా ఎక్కువైనా ఉండాలి, లేదా 100కి ఈక్వల్‌గా అయినా ఉండాలి. ఈ కండిషన్ పాస్ అయితేనే లూప్ లోపలికి వెళ్తాను, లేదా లూప్ లోపలికి వెళ్ళను. అదే లూప్ లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఈ లూప్ లోపల నేనేం రాస్తున్నా అంటే ఐ వాంట్ టు వాచ్ ఎ మూవీ. నేను ఒక మూవీని చూద్దాం అనుకుంటున్నా. ఓకే. అయితే మూవీ చూసిన ప్రతిసారి నా పాకెట్ మనీ తగ్గిపోతుంది కదమ్మా. మరి మూవీ టికెట్ కొనాలి కదా. మూవీ టికెట్ ఐ మీన్ ఆఫ్టర్ వాచింగ్ ఎ మూవీ చూసిన ప్రతిసారి కూడా మన నా పాకెట్ మనీ ఎంత తగ్గిపోతుంది? పీఎం ఈక్వల్ టు అంటే పాకెట్ మనీ ఈక్వల్ టు పాకెట్ మనీ మైనస్ రూ. 100. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ టికెట్ రూ. 100 అనుకోండి. చూడమ్మా. నౌ ట్రై టు అండర్‌స్టాండ్. ఇనీషియల్‌గా నా పాకెట్‌లో డబ్బులు ఎంత ఉన్నాయమ్మా? రూ. 500 ఉన్నాయి. ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేస్తున్నాను చూడండి. ద కండిషన్ ఈస్ ద పాకెట్ మనీ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూ. 100. 100కి ఈక్వల్‌గా అయినా ఉండాలి, 100 కన్నా ఎక్కువైనా ఉండాలి. అప్పుడు మనం లోపలికి వెళ్ళమని చెప్తున్నామా. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్‌గా నా పాకెట్‌లో రూ. 500 ఉన్నాయి. ఇప్పుడు ఈ కండిషన్ పాసా, ఫెయిలా అమ్మా? ఎవరైనా చెప్పగలుగుతారా? 500 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. కరెక్టే కదమ్మా. 500 అనేది 100 కన్నా పెద్దదే కదా. 500 ఈస్ గ్రేటర్ దాన్ 100. లూప్ లోపలికి వెళ్తాను. మూవీ అనేది ఒకసారి చూస్తున్నాను. హౌ మెనీ టైమ్స్ ఐఎమ్ వాచింగ్ ద మూవీ? ఫస్ట్ టైమ్ ఐఎమ్ వాచింగ్ ద మూవీ. ఫస్ట్ టైం నేను మూవీని చూస్తున్నాను. ఫస్ట్ టైం మూవీ చూసేటప్పుడు నా పాకెట్ మనీ ఎంతకు రీచ్ అవుతుందమ్మా? ప్రీవియస్‌గా నా పాకెట్‌లో 500 ఉండేది. బట్ ఇప్పుడు ఒకసారి మూవీ చూసిన తర్వాత -100 అయిపోయింది. అంటే ఇప్పుడు నా పాకెట్‌లో డబ్బులు ఎంత ఉన్నాయమ్మా? నా పాకెట్‌లో రూ. 400 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అదేం చెక్ చేసుకుంటుందమ్మా? 400 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. కరెక్టే కదమ్మా. 400 అనేది 100 కన్నా పెద్దదే కదా. ఓకే. మళ్ళా ఇప్పుడు మూవీ అనేది రెండోసారి చూస్తాను. మూవీ సెకండ్ టైమ్ చూసేటప్పుడు ఇప్పుడు నాకు పాకెట్‌లో మనీ ఎంత ఉంటుందమ్మా? ప్రీవియస్‌గా 500 నుంచి 400కి వచ్చాను. మళ్ళా రెండోసారి చూసేటప్పటికి -100. 400లో -100 అంటే నా పాకెట్‌లో మనీ ఎంత ఉందమ్మా? ఓన్లీ రూ. 300 ఉంది. మళ్ళా అదేం చెక్ చేస్తుంది? 300 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. యెస్, కరెక్టే అమ్మా. 300 అనేది 100 కన్నా పెద్దదే కదా. కండిషన్ పాస్ అవుతుంది. మళ్ళా లూప్ లోపలికి వెళ్తుంది. సేమ్ మూవీ నేను థర్డ్ టైమ్ చూస్తున్నా. మూడోసారి అదే సినిమా చూస్తున్నా. మూడోసారి అదే సినిమా చూసేటప్పుడు నా పాకెట్ మనీ ఎంత అవుతుందమ్మా? 300లో ఇంకో 100 తగ్గిపోతుంది. నా పాకెట్ మనీ అనేది 200కి రీచ్ అవుతుంది. ఇట్ విల్ చెక్ ద 200 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. యెస్, కరెక్టే కదమ్మా. 200 అనేది 100 కన్నా పెద్దదే కదా. కండిషన్ పాస్ అవుతుంది. కండిషన్ పాస్ అవ్వడం వల్ల లూప్ లోపలికి వెళ్తాను. ఇక్కడ మూవీ అనేది ఫోర్త్ టైమ్ చూస్తున్నాను. మూవీ ఫోర్త్ టైమ్ చూసిన తర్వాత ఇప్పుడు నా పాకెట్ మనీ ఎంత అవుతుందమ్మా? 200 - 100. ఇప్పుడు నా పాకెట్‌లో ఓన్లీ రూ. 100 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి. 100 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. పాసా, ఫెయిలా అమ్మా? 100 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఈక్వల్ టు ఉంది కదమ్మా. ఈక్వల్ టు ఉంటే ఏంటి? పాస్ అవుతుంది కదా. పాస్ అవ్వడం వల్ల మళ్ళా లూప్ లోపలికి వెళ్తాను. మళ్ళా లూప్ లోపలికి వెళ్తే మళ్ళా మూవీ అనేది ఫిఫ్త్ టైమ్ చూస్తున్నాను. మూవీ ఐదోసారి చూస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర 100 ఉండేది. ఆ 100లో మళ్ళా ఇప్పుడు టికెట్‌కి డబ్బులు పోయాయి కదమ్మా. ఆ 100 కూడా పోయింది కదా. అంటే ఇప్పుడు ఫైనల్‌గా నా పాకెట్‌లో ఎంత మనీ ఉందమ్మా? 0. 100 - 100 అంటే 0. ఇప్పుడు కండిషన్ మళ్ళా చెక్ చేస్తుంది. ఏం చెక్ చేస్తుందమ్మా? 0 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఫెయిల్ కదమ్మా. 0 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఫెయిల్. ఫెయిల్ అయ్యేటప్పుడు ఇంకా లోపలికి వెళ్తానా? మూవీ చూడడానికి వెళ్తానా? ఎవడైనా నన్ను రానిస్తాడమ్మా? పాకెట్‌లో 0 ఉంటుండగా మూవీ చూడడానికి ఎవడైనా రానిస్తాడా? ఎవడు రానివ్వడు కదా.
సో ఇక్కడ 0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటే కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఇంకా అది లూప్ లోపలికి వెళ్ళదు. లూప్‌లోంచి బయటకొచ్చేస్తుంది. అర్థమైందమ్మా? నా పాకెట్‌లో రూ. 500 ఉంది. మూవీ టికెట్ రూ. 100 అయ్యేటప్పుడు మనం మూవీ ఎన్ని సార్లు చూడగలుగుతాం? మనం మూవీని 5 టైమ్స్ చూడగలుగుతాం. 5 టైమ్స్ చూసిన తర్వాత మన పాకెట్ మనీ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. సో, అంటే ఇక్కడ వైల్ లూప్‌లో మనకేం అర్థమవుతుందమ్మా? కండిషన్ పాస్ అయితే లూప్ లోపలికి వెళ్తుంది. లూప్ అనేది కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు లూప్ రిపీట్ అవుతుందమ్మా? కండిషన్ పాస్ అయ్యేంత వరకు లూప్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో దెన్ ఇట్ ఈస్ కమింగ్ ఔట్ ఆఫ్ ద లూప్. లూప్‌లోంచి బయటకొచ్చేస్తుంది. రైట్. సో, ఇది వైల్ లూప్ అమ్మా. ఓకే. సో, ఫర్ లూప్ కూడా చెప్తాను. మేబీ టైమ్ ఉంటే ఈరోజు ఫర్ లూప్ చూస్తాం. లేదా రేపటి క్లాస్‌లో ఫర్ లూప్ చూద్దాం. సో, ద వైల్ లూప్‌కి ప్రాక్టికల్‌గా ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్‌లో ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నామా? x = 10 అని తీసుకున్నాం. మీరే చెప్పాలి నాకిది. ఓకే. xలో 10 ఉంది. సో, 10 ఈస్ లెస్ థాన్ 15. 10 ఈస్ లెస్ థాన్ 15 అంటే 10 అనేది 15 కన్నా చిన్నది. కండిషన్ పాసా ఫెయిలా అమ్మా? 10 ఈస్ లెస్ థాన్ 15. పాసే కదమ్మా? 10 అనేది 15 కన్నా చిన్నది. యెస్, కరెక్ట్. సో, లోపలికి వెళ్తుంది. లూప్ లోపలికి వెళ్తుంది. ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుందమ్మా? వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ ఇట్ విల్ ప్రింట్? వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? ఎక్స్‌లో ఎంత ఉందమ్మా మీకు? 10 అనేది ఉంది కదా! సో, మనకి ఎక్స్ వాల్యూ అంటే ఏం ప్రింట్ అవుతుంది? 10 ప్రింట్ అవుతుంది. ఒక నోట్ ప్యాడ్‌లో మీకు చూపిస్తాను. సో, ఇనీషియల్‌గా మీకు ఎక్స్ వాల్యూ ఏం ప్రింట్ అవుతుందమ్మా? ఇనీషియల్లీ ద ఎక్స్ వాల్యూ విల్ బి 10. 10 అనేది ప్రింట్ అవుతుంది. సో, 10 ప్రింట్ అయిన తర్వాత ఎక్స్ ప్లస్ ప్లస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లస్ ప్లస్? ప్లస్ ప్లస్ అంటే యెస్టర్‌డే ఏం చెప్పానమ్మా? ఇంక్రిమెంటేషన్ విత్ 1. అంటే 1తో ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఎక్స్‌లో 10 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఎక్స్ వాల్యూ ఎంతకి రీచ్ అవుతుందమ్మా? 11కి రీచ్ అవుతుంది. సో, 11కి రీచ్ అయ్యేటప్పుడు అదేం చెక్ చేస్తుంది? 11 ఈస్ లెస్ థాన్ 15. 11 అనేది 15 కన్నా చిన్నదా? యెస్, కరెక్టే కదమ్మా! 11 అనేది 15 కన్నా చిన్నదే కదా! లూప్ లోపలికి వెళ్తుంది. మరలా ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎక్స్‌లో ఎంతమ్మా ఉంది వాల్యూ మనకి? 11 కదా! 11 అనేది ప్రింట్ అవుతుంది. సో, 11 ప్రింట్ అయిన తర్వాత 11 ప్లస్ ప్లస్. 11 ప్లస్ ప్లస్ అంటే ఏంటమ్మా? 12. యెస్. 12 ఈస్ లెస్ థాన్ 15. యెస్ అమ్మా! 12 ఈస్ లెస్ థాన్ 15 కరెక్టే కదా! సో, లోపలికి వెళ్తుంది. 12ని ప్రింట్ చేస్తుంది. అలా మీకు ఎంతవరకు ప్రింట్ అవుతుందంటే 13 ప్రింట్ అవుతుంది. 14 కూడా ప్రింట్ అవుతుంది. 14 ప్రింట్ అయిన తర్వాత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 14 ప్రింట్ అయిన తర్వాత 14 ప్లస్ ప్లస్. 14 ప్లస్ ప్లస్ అంటే ఎంతమ్మా? 15. బట్ మనం ఎక్కడ 15ని ప్రింట్ చేయట్లేదు. ప్లస్ ప్లస్ అయిన తర్వాత మనం ఏమైనా ఇక్కడ ప్రింట్ చేస్తున్నామా? లేదమ్మా. 14 ప్రింట్ అవుతుంది. 14 ప్రింట్ అయిన తర్వాత 14 ప్లస్ ప్లస్ అంటే ఏంటమ్మా? ఎక్స్ వాల్యూ ఎంతకి రీచ్ అయింది? ఎక్స్ వాల్యూ రీచ్డ్ టు 15. 15కి రీచ్ అయింది. సో, 15కి రీచ్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఏం చెక్ చేస్తుందమ్మా? 15 ఈస్ లెస్ థాన్ 15. 15 కన్నా చిన్నది. నో, ఇట్ ఈస్ రాంగ్. ఇక్కడ ఈక్వల్ టు అనేది ఏం లేదమ్మా. 15 ఈస్ లెస్ థాన్ 15 అంటే రాంగ్. సో, ఇది కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు లూప్ లోపలికి వెళ్తారా అమ్మా? నో, ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇంటు ద లూప్. లూప్ లోపలికి వెళ్లరు. సో, ఏం జరుగుతుంది? సింపుల్లీ ఇట్ విల్ బ్రేక్ ద లూప్. మీరు లూప్‌లోంచి బయటకొచ్చేస్తారు. అంటే ఫైనల్‌గా మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందమ్మా? ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేసేటప్పుడు ద అవుట్‌పుట్ విల్ బి 10-14. 10 నుంచి 14 ఇనీషియల్‌గా మనకి ఎక్స్ వాల్యూ 10 కదమ్మా! 10 నుంచి 14 వరకు ప్రింట్ అవుతుంది. 14 ప్రింట్ అయిన తర్వాత ఎక్స్ వాల్యూ 15కి రీచ్ అవుతుంది. మనం ప్రింట్ చేయట్లేదు. ఓన్లీ ద ఎక్స్ వాల్యూ ఈస్ రీచ్డ్ టు 15. సో, ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేస్తున్నామా? 15 ఈస్ లెస్ థాన్ 15. 15 లెస్ థాన్ 15 అంటే ఫెయిల్ అవుతుంది. ఇట్ విల్ కమింగ్ ఔట్ ఆఫ్ ద లూప్. లూప్‌లోంచి లోపలికి వెళ్ళకుండా బయటకొచ్చేస్తుంది. సో, దీన్నేమంటున్నామా? వైల్ లూప్ అంటున్నాం. ఓకే. సే మీరెవరైనా నోట్స్ రాయాలనుకుంటే రాసుకోండి. వైల్ లూప్‌కి హెడ్డింగ్ ఈస్ వైల్ లూప్. ఇక్కడ ఏం రాస్తారంటే ఇన్ ద వైల్ లూప్ if the condition pass it will enter into the loop. LOOP loop. కండిషన్ పాస్ అయితే అది ఎందులో ఎంటర్ అవుతుందమ్మా? ఇట్ విల్ ఎంటర్ ఇంటు ద లూప్. కామా when the condition fail it will come out of the loop. When the condition fail
ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు. రైట్. స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండమ్మా. అండ్ ఇక్కడ నుంచి కూడా చూడండి, లూప్స్కి కండిషన్స్కి అప్పర్ కేస్ ఉండకూడదు కదమ్మా, కంపల్సరీ లోవర్ కేసే రావాలి. ఎండింగ్లో సెమీకోలన్ ఉండకూడదు, ఎట్టి పరిస్థితిలో ఎండింగ్లో ఇక్కడ మీరు సెమీకోలన్ పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కూడా పంపిస్తున్నాను. రైట్. అండ్ అమ్మ వీలైనంత వరకు అందరూ ప్రాక్టీస్ సెషన్కి రావడానికి ట్రై చేయండి. దీని కంటిన్యూషన్ ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది, మీ అందరి దగ్గర లింక్స్ ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ సెషన్కి వచ్చి ప్రోగ్రామ్ టైప్ చేస్తేనే మీకు వీటన్నిటి మీద గ్రిప్ వస్తుందమ్మా. చూసేంత వరకు మనకి రాదు, చూడడం వేరు చేయడం వేరు. ప్లీజ్ ప్రాక్టీస్ సెషన్కి వచ్చి నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎలాంటి మిస్టేక్స్ చూపించినా వీలైనంత వరకు నేను దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం నుంచి మీకు అలాంటి మిస్టేక్స్ రాకుండా ఏం చేయాలో చెప్తాను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు నేను మీకు ఒక మెయిల్ పెడతాను. ఆ మెయిల్లో నా రెగ్యులర్ క్లాసెస్ ఏముంటాయి, నేను రెగ్యులర్గా నేను యాక్చువల్గా క్యూఆర్ ట్రైనర్ అమ్మా. క్యూఆర్ ట్రైనింగ్ మీన్స్ మన సిలీనియం విత్ జావా అనే కోర్స్, టెస్టింగ్ టూల్స్ కోర్స్ మన అందరి భాషలో అయితే. సో సిలీనియం విత్ జావా, ఎస్క్యూఎల్ సర్వర్, మాన్యువల్ టెస్టింగ్, ఈ 3 క్లాసెస్ నేను నా రెగ్యులర్ క్లాసెస్ చెప్తా ఉంటుంటాను. అవి ఫ్రీ క్లాసెస్ కావు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఎవరైనా క్యూఆర్ డిపార్ట్మెంట్ వైపు క్యూఆర్ వైపు ట్రై చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నట్టయితే యూ కెన్ జాయిన్ ఇన్ టు దట్ కోర్స్. మీరు ఆ కోర్స్లోకి జాయిన్ అవ్వచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు రిప్లై మెయిల్ ఇవ్వండి. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సో అండ్ సో అని. ఐదర్ మాన్యువల్ టెస్టింగ్ అయినా మీ ఇష్టమే, లేదా ఆటోమేషన్. సిలీనియం విత్ జావా అంటే ఆటోమేషన్ టెస్టింగ్ అంటాము. సో మీరు ఆటోమేషన్ అయినా ఓకే, మాన్యువల్ అయినా ఓకే, లేదా ఎస్క్యూఎల్ సర్వర్. సో మీరు ఎస్క్యూఎల్ సర్వర్ అనేది బోత్ డెవలప్మెంట్కి టెస్టింగ్కి రెండింటికి యూజ్ అవుతుంది. సో బ్యాక్ ఎండ్ అది ఎస్క్యూఎల్ సర్వర్ అనేది. సో దాన్ని పిఎల్ బై ఎస్క్యూఎల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎస్క్యూఎల్ సర్వర్ని పిఎల్ బై ఎస్క్యూఎల్ అంటాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. సో మీకు ఎస్క్యూఎల్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా నాకు రిప్లై మెయిల్ ఇవ్వండి. సో ఐ విల్ టేక్ కేర్. ఓకే, ఫ్రీ క్లాసెస్ కాదు, అవి పెయిడ్ క్లాసెస్. అది బ్యాచ్ వైజ్గా అయినా మీ ఇష్టమే, 1-to-1 సెషన్ అయినా మీ ఇష్టమే. యూ కెన్ చూస్ ద టైమ్ స్లాట్స్. సో జస్ట్ నాకు రిప్లై ఇస్తే వీ కెన్ గో విత్ నెక్స్ట్ స్టెప్. మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళచ్చు. కంపల్సరీ ఏం లేదమ్మా, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది, మీకు రిక్వైర్మెంట్ ఉంది అంటే సో యూ కెన్ రిప్లై ఇట్. ఓకే. సో అయితే దీని కంటిన్యూషన్ లూప్, ఇంతవరకు మనం ఏం మాట్లాడుకున్నామో వైల్ లూప్ అనేది మాట్లాడుకున్నాం కదా. దీని కంటిన్యూషన్ డూ వైల్ అనేది ఉంటుంది. దీని కంటిన్యూషన్ ఏంటమ్మా, టేక్ ద హెడ్డింగ్ డూ వైల్, డూ వైల్. అయితే డూ వైల్తో కంపేర్ చేస్తే వైల్ లూప్ అనేది మనకి చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది. డూ వైల్ అనేది అంతగా హెల్ప్ అవ్వదు. డూ వైల్ మీకు అంతగా హెల్ప్ అవ్వదు. మీకు ఎక్కువగా హెల్ప్ అయ్యేది వైల్ లూప్ హెల్ప్ అవుతుంది, ఫర్ లూప్ ఒకటి హెల్ప్ అవుతుంది. రేపటి క్లాస్లో మనం ఏం చూడబోతున్నామా, టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ద ఫర్ లూప్. రేపటి క్లాస్లో నేను మీకు ఫర్ లూప్ అనేది చెప్తాను. ఈరోజు ఒకసారి డూ వైల్ కోసం కూడా చెప్దాం. ఒకసారి డూ వైల్ విని వదిలేయండి, అది అంతా కాన్సన్ట్రేట్ చేయాల్సిన పని అయితే లేదు. సో చూద్దాము డూ వైల్కి డిఫరెన్స్ ఏంటి. బిఫోర్ దట్, ఈ డూ వైల్లోకి రావడానికన్నా ముందు వైల్ లూప్లోనే మీకు ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఏం లేదమ్మా, వైల్ లూప్లో నేను ఎక్స్ వాల్యూ 10 అని కాకుండా ఎక్స్ వాల్యూ సమ్ ఏదో 30 అని తీసుకున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 30 అని తీసుకున్నా. అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ చేయండి అమ్మా. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్? మా ఎనీ గెస్సింగ్? మా ఎక్స్ ఈక్వల్ టు 30 తీసుకున్నాను. కండిషన్ పాస్ ఆ ఫెయిల్ అమ్మా? 30 ఈజ్ లెస్ దాన్ 15. 30 అనేది 15 కన్నా చిన్నది. రాంగ్ కదమ్మా. 30 అనేది 15 కన్నా చిన్నది అంటే రాంగ్ ఇది. అంటే మీరు లూప్ లోపలికి వెళ్తారమ్మా? కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు లూప్ లోపలికి వెళ్తామా? వెళ్ళం కదమ్మా. కండిషన్ పాస్ అయితేనే లూప్ లోపలికి వెళ్తాం. కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు లూప్ లోపలికి వెళ్ళం. సో ఈ కండిషన్ ఫెయిల్ అవ్వడం వల్ల మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే దీనికి ఏమైనా అవుట్పుట్ ఉంటుందా అంటే నో, దెర్ ఈజ్ నో అవుట్పుట్. చూడండి, కన్సోల్లో మీకు ఎలాంటి అవుట్పుట్ అనేది లేదు. అర్థమైందమ్మా? గాట్ ఇట్? సో ఏంటమ్మా, కండిషన్ పాస్ ఆ ఫెయిలా ఫస్ట్ చెక్ చేసుకోండి. 30 ఈజ్ లెస్ దాన్ 15. 30 అనేది 15 కన్నా చిన్నది. 30 అనేది 15 కన్నా చిన్నది అంటున్నారు. తప్పు కదమ్మా. 30 ఈజ్ లెస్ దాన్ 15 అంటే రాంగ్. ఇది ఎప్పుడైతే రాంగ్ అవుతుందో, ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్. అసలు అది లూప్ లోపలికి వెళ్ళదు. సో లూప్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల మీకు